హాయ్ అండి. ఎగ్స్ ఒక 10 తీసుకున్నాను. ములంకాడలు ఒక 2 తీసుకున్నాను పెద్ద సైజువి. చక్కగా ఇలా ముక్కలు కట్ చేసి నారంతా తీసేసి ఎగ్స్ శుభ్రంగా కడిగేసుకొని కుక్కర్లో 2 ఒకటేసారి ఉడికించుకొని చక్కగా మసాలా గ్రేవీ కర్రీ అయితే చేసుకుందాము. చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ ఎగ్స్ శుభ్రంగా కడిగి చేసుకున్న వల్ల మనం దాంట్లో ఉన్న వాటర్ కూడా మనం చక్కగా యూజ్ చేసుకోవచ్చు. కర్రీకి చాలా బాగుంటుంది. 1 కేజీ వచ్చే వరకు మనము హైలో పెట్టేసి ఉడికించుకుంటే సరిపోతుంది. కిందకి దించేసుకొని అదే స్టవ్ పైన కళాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని లవంగా, దాల్చిన చెక్క, యాలక్కాయ వేసుకోవాలి. కొద్దిగా సాజీరా, సన్నంగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి బాగా వేపుకోవాలి. ఈలోపు కుక్కర్లో గాలంతా వెళ్ళిన తర్వాత మనం వేరే గిన్నెలోకి పోసుకొని ఎగ్స్ మాత్రం సపరేట్ చేసుకొని పైన తోలంతా తీసేసుకోవాలి. ఆ ములంకాయలు ఆ వాటరు మన కూరకు పనికొస్తాయండి. 2 కూడా పడేయవలసిన అవసరం లేదు వాటరు. ఎగ్స్ అన్నీ కూడా మనకు పైన తోలు తీసేసి కొద్దిగా చాక్తోని ఘాట్లు పెట్టుకొని పోపులో వేసుకొని వేపుకోవాలి. ఎగ్స్ మొత్తం ఎర్రగా అయ్యే వరకు కూడా వేపుకుంటే ఈ కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది. కొద్దిగా పసుపు వేసుకొని పోపులో ఎగ్స్ వేపుతూ ఉండాలి. మిక్సీ జార్లో మసాలాకి సరిపోయిన గ్రేవీ అయితే తీసుకుందాము. ఎండు కొబ్బరి, లవంగా, దాల్చిన చెక్క, నువ్వులు, మిరియాలు వేసి ఒక రౌండ్ తిరిగిన తర్వాత 2 టమాటాలు, ఒక 2 స్పూన్ల వరకు పెరిగేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఎగ్స్ అన్నీ కూడా బాగా ఎగిపోయాయి. ఇప్పుడు ఆ ములంకాడలు ఆ వాటర్ కూడా పోసేసుకుందాము. ఆ తర్వాత ఈ మసాలా కూడా చక్కగా వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. మీరు ఎంత కారం తింటే అంత కారము, రుచికి సరిపడగా సాల్ట్ వేసుకోండి. నేను రాళ్ళు ఉప్పు వేసుకుంటున్నాను. గరం మసాలా కొంచెం పొడి 2 స్పూన్ల వరకు వేస్తున్నాను. టేస్ట్ చాలా బాగుంటుంది. చపాతీ అయినా రైస్ అయినా గ్రేవీతోని చాలా టేస్ట్గా అనిపిస్తుంది. మనం సైడ్కి పెట్టుకున్న ములంకాడలు వాటర్తో సహా వేసేసుకొని మూత పెట్టి మీడియంలో పెట్టి ఉడికించుకుంటే 5 నిమిషాల్లో కర్రీ రెడీ అయిపోతుంది. మనం ములంకాడలో ఎగ్స్ ఉడికినవే కాబట్టి ఈ గ్రేవీ కాస్త ఉడికితే సరిపోతుందండి. చూసారు కదా, చక్కగా మసాలా గ్రేవీ కర్రీ ఎగ్ ములంకాడలతో చాలా టేస్ట్గా అయితే ఉంది. లాస్ట్లో కాస్త కొత్తిమీర వేసుకోండి. అదిరిపోయిందండి కర్రీ. మీరు రైస్ అయినా రోటీ అయినా చాలా బాగుంటుంది. నేనైతే రైస్లోకి చేశాను. కలుపుతుంటేనే చక్కగా మసాలా కమ్మటి వాసన, టేస్ట్ అదిరిపోయిందండి. నచ్చితే ట్రై చేయండి.